ఒక తప్పు చేయాలంటే 3 తప్పులు చేయాలంటున్నారు. అధికారుల వ్యవహార శైలిపై సంతోషంగా ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులపైన కొత్తగా వచ్చినటువంటి అధికారులు అయితే ఏసీ గదులు విడిచిపెడతలేరు, ప్రజలకు పోతలేరు. ఎంతసేపటికి ఏవైనా సివిల్ పంచాయతీలు తెంపుకుందామని స్వయంగా ముఖ్యమంత్రి నేనే చూసినానని ఆయనే విట్నెస్గా చెప్తున్నారు. పరిస్థితి మారిందా? ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఇవాళ ఏ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడితే స్పందిస్తారు కదా, ఇవాళ ఐఏఎస్ అధికారుల సంఘం ఐపీఎస్ అధికారుల సంఘం మాట్లాడాలి. ఎంతమంది ఇట్లా సివిల్ పంచాయతీలకు పోతున్నారు, ఎంతమంది ఇట్లాంటివి జరుగుతున్నాయి, ముఖ్యమంత్రి మాట్లాడిన దాన్ని ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఖండిస్తారా లేదా, నిజమా? మరి ఇదే మాట ప్రతిపక్షాలు మాట్లాడితే అదే అధికారుల సంఘం ఏం చేస్తుంది, ఏం మాట్లాడుతుంది, ఏం చెప్తుంది? ఇది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే కష్టం. లేకపోతే మాజీ అధికారి గోపాలకృష్ణ గారు నాకు కూడా తెలుసు. నేను వారి దగ్గరికి వెళ్ళినా, వారితో మాట్లాడిన అనేక సందర్భాల్లో మాట్లాడే అవకాశం వచ్చింది. వారి జీవిత చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకం మెహదీపట్నంలో ఉంటారు. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి మాట్లాడేటువంటి అవకాశం దొరికింది నాకు అనేక సందర్భాల్లో. వారితో గొప్ప ఐఏఎస్ అధికారి, దేశం మీద ప్రేమ ఉన్నటువంటి అధికారి, నిస్వార్థమైనటువంటి సేవలు చేసినటువంటి అధికారి. అది మాత్రం నిజం. ఇవన్నీ పక్కన పెట్టేసి ఎట్లా మనుషుల మీదకి నెట్టేస్తారంటే, సరే ఇది ఇక్కడ మాట్లాడి ఒకే అంశం పైన ఆయన మాట్లాడింది ఎవరు ఎట్లా హైలైట్ చేసుకుంటారంటే, గోపాలకృష్ణ గారు మాట్లాడినటువంటి దాన్ని ఒక తప్పు చేయాలంటే ఇది చేసిరు అది లేదు అనేటువంటి మాట మాట్లాడిరు. శిక్షణలోనే సివిల్ పంచాయతీలు ఏసీ జబ్బేమో, అధికారుల తీరుతో సంతోషంగా లేను, నిబద్ధత గల అధికారులకు గుర్తింపు లేదు, ఈ పుస్తకం నుంచి ఎంతో నేర్చుకోవచ్చు అనేటువంటి మాట కూడా చెప్పారు. ఇది అందరికీ మార్గనిర్దేశకంగా ఉంటుందనేటువంటి మాట చెప్పారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి గారిదే ఉంది. ఇందులో ఎక్కడ కూడా పాపం గోపాలకృష్ణ గారు మాట్లాడింది లేదు. ఇంకొక చోట గోపాలకృష్ణ గారు మాట్లాడింది పెట్టి ఏం పెట్టిరంటే, గోపాలకృష్ణ గారు మాట్లాడిన దాంట్లో మళ్ళా ప్రజల మీదకి ఇప్పుడే మనం ఎన్టీ రామారావు చెప్పినాం కదా, నేను వాణిజ్య పన్నుల శాఖ అధికారిగా ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పిలిచి గోదావరి ఫెర్టిలైజర్స్ పెడుతున్నామని, ఆ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని చెప్పారు. అక్కడ ప్రారంభోత్సవంలో గోదావరి గోపాలకృష్ణ అని నాకు ఎన్టీఆర్ నామకరణం చేశారు, ప్రజలు అదే పేరుతో పిలిచేవారు అనేటువంటి మాట చెప్పారు. తర్వాత తంత్రాస్ పేరుతో మరో పుస్తకం తీసుకొస్తా. అంతా ఆయన మాట్లాడిందంతా ఇచ్చిపెట్టి ఎన్టీ రామారావు గురించి చెప్పింది ఒక్కటి మాత్రమే ఈ పత్రిక హైలైట్ చేసింది. అంటే ఎక్కడ దగ్గర ఇది వెనకకెళ్ళి సినిమా పేరు మీదనో అధికారుల పేరు మీదనో ఏనన్నా ఎన్టీ రామారావు పేరు వచ్చిందంటే అలా హైలైట్ చేయాలి. అంటే అలా మళ్ళీ వీళ్ళు చెప్పినట్టుగా ఉండకూడదు. అవతలి వాళ్ళు చెప్పిరు కాబట్టి మేము చెప్పినాం, మాకు సంబంధం లేదు, అది ఆయనే చెప్పిండు కాబట్టి ఎన్టీ రామారావు గొప్ప అని మళ్ళీ ఇంకొకసారి ఎన్టీ రామారావుని గొప్ప అని తీసుకొచ్చేటువంటి పద్ధతి. అంటే ఏదన్నా ఒక రకంగా ప్రజల మీదకి ఎన్టీ రామారావును రుద్దాలి. మరి ఇదే పత్రికలు ఎన్టీ రామారావు మంచోడు కాదని, పార్వతీ కళ్యాణినో ఆమె పేరు లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన మంచోడు కాదని, ఆయన బట్టలు ఇప్పేసి ఆయనకు పిచ్చిలేసింది అని ఇష్టం ఉన్నట్టుగా కార్టూన్లు వేసి అదే ఎన్టీ రామారావును గలీజ్గాడని ఇదే పత్రిక చేసింది. అంటే ఆ పత్రిక ఎన్టీ రామారావు గలీజోడు అంటే గలీజోడు, మంచోడు అంటే మంచోడు. అవసరానికి ఎన్టీ రామారావు యుగ పురుషుడు, అవసరం లేకపోతే ఎన్టీ రామారావు దొంగ, ఎన్టీ రామారావు లంగా, ఎన్టీ రామారావు ముసలోడానికి పెళ్లి చేసుకున్నాడని వీళ్ళే కార్టూన్లు వేస్తారు, మళ్ళీ ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. అంటే అవసరం కోసం, వాళ్ళ పద్ధతుల కోసం, వాళ్ళ పరిస్థితులకు అనుకూలంగా మార్చుకోవడం కోసం ఎట్లయినా తీసుకొచ్చి పెడతారు. మళ్ళీ ఈడ ఎన్టీ రామారావు మాత్రమే పెట్టిరు, వేరేది ఏం పెట్టలేదు. ఆయన అనేకం మాట్లాడారు పాపం గోపాలకృష్ణ గారు. ఆయన అనేకం మాట్లాడితే అది ఇచ్చిపెట్టేసి వేరే ఇంకేదో మాట్లాడేటువంటి ప్రయత్నమే చేసిరు. ఎన్టీ రామారావుది మాత్రమే చేసిరు. అదొక అంశము. దాంట్లో ఐఏఎస్ అధికారులు నిజమా కాదా, ఐఏఎస్ అధికారులు పనిచేస్తలేరా, ఐఏఎస్ అధికారులు ఇంట్లోనే కూర్చుంటురా, అధికారుల తీరుతో సంతోషంగా లేను, ఇదంతా అంటే వేరేటివన్నీ కూడా బయటకు వచ్చినందుక, లేకపోతే అధికారులు మంచిగా పనిచేయట్లేదా, సలహాలు సూచనలు ఇస్తలేరా, ఏం జరుగుతుంది? ప్రభుత్వానికి ఐఏఎస్ అధికారులకు మధ్యన కూడా దూరం పెరిగిందా, ఐఏఎస్ అధికారులు పట్టించుకోవట్లేరా, ఏ శాఖలు ఉండేటువంటి అధికారులైనా సరే తప్పులు చేద్దాం సార్ అనే చెప్తున్నారా, లేకపోతే మంచి చేద్దామని చెప్పట్లేదా? ఎందుకంటే ఒక్క తప్పు చేద్దామంటే 3 తప్పులు చేద్దామని చెప్తున్నారట. మరి ఒక్క తప్పు చేద్దామని మీరు అనుడు ఎందుకు? మీరు ఒక తప్పు చేద్దామన్నారు కంటే వాళ్ళకు కూడా అవకాశం దొరికిందని ఇంకో 2 తప్పులు వాళ్ళ కోసం చేసుకుంటారు. మీకోసం ఒక తప్పు, వాళ్ళ కోసం 2 తప్పులు. ఎందుకంటే తప్పులు చేసేటువంటి వాళ్ళు దొరికిరు కాబట్టి ఇంకో 2 తప్పులు చేసుకుంటే మళ్ళా కలిసి వస్తుంది కదా, అది విషయం అక్కడ జరుగుతున్నటువంటి మ్యాటరు. మరి మీరేం చేస్తారనలా? ఈ తప్పులు చేసినటువంటి అధికారులను తీసేయచ్చు కదా, తప్పులు చేసినటువంటి అధికారులని ఎందుకు మీరు పట్టుకోవట్లేదు?
మీదే కదా సర్కారు, అధికారులు తప్పులు చేస్తున్నటువంటి విషయం మీకు ఉంది కదా, ఉన్న తర్వాత మీరు ఎందుకు దాన్ని పట్టించుకోవట్లేదు? అధికారులు తప్పులు చేస్తున్నటువంటి విషయం తెలిసిన తర్వాత మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? చెప్పాల్సినటువంటి బాధ్యత మీదే కదా, పట్టుకోవాల్సినటువంటి బాధ్యత మీదే కదా, పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత మీదే కదా.